హాయ్ గైస్ ఎలా ఉన్నారు? సో, మనమైతే ఇప్పుడు యూట్యూబ్‌లోనే యూట్యూబ్ యాప్ యూజ్ చేసి మనమైతే ఏఐ వీడియోస్‌ని ఫ్రీగా అన్‌లిమిటెడ్‌గా చేసుకుంటున్నాం. అది కూడా విత్ వాయిస్ ఓవర్‌తో. సో, మీరు ఈ వీడియోకి లైక్ అండ్ హైప్ ఇవ్వడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో, గైస్ ఇప్పుడైతే మనం చాలా సింపుల్‌గా ఏదో తెలుసుకుందాం. సో, ఫస్ట్ మీరైతే యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్‌కెళ్ళండి. సో, మీ దగ్గర యాప్ స్టోర్ ఉందనుకోండి. సో, యాప్ స్టోర్‌కెళ్ళండి. నేనైతే నా దగ్గర యాప్ స్టోరే ఉంది. మీకు ఒకేళ ప్లే స్టోర్ ఉంటే ఆండ్రాయిడ్ మొబైల్స్ మీరైతే ప్లే స్టోర్‌కెళ్ళి ఇక్కడ యూట్యూబ్ క్రియేట్ యాప్ అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. యూట్యూబ్ క్రియేట్ అని కొట్టారంటే మీకు స్టార్టింగ్‌లో వస్తుంది ఇది. ఈ లోగోతో ఉన్న యాప్‌నైతే మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. సో, డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ కొట్టండి. డైరెక్ట్‌గా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఫ్రీగా అయితే చేసుకోవచ్చనమాట వీడియోస్. నేను ఆల్రెడీ ప్రీవియస్‌గా ట్రై చేశాను. మన ట్యుటోరియల్‌కి వర్కౌట్ అవుతుందా లేదా అని చెక్ చేయడానికి నేను ట్రై చేశాను ఆల్రెడీ. ఇప్పుడు మీకు సో, వన్ బై వన్ స్టెప్ సింపుల్‌గా చెప్తాను క్రియేట్ చేసుకోవడానికి. ఫస్ట్ మీకు జనరేట్ వీడియో ఆప్షన్ ఉందా ఇక్కడ? ఫస్ట్ ఇక్కడికెళ్దాం మనం. జనరేట్ వీడియోకెళ్ళి, ఇక్కడ మనమైతే ఇప్పుడు ప్రాంప్ట్స్ ఇచ్చైతే క్రియేట్ చేసుకోవాలనమాట. కొన్ని ఎగ్జాంపుల్‌కి వాళ్ళే ఇస్తున్నారు. బట్ మనకు నచ్చినది కావాలి కాబట్టి, మనమైతే ఇప్పుడు స్టోరీ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో, సేమ్ నేను చాట్‌జీపీటీకెళ్తున్నా. సో, మీరు గూడా మీ సేమ్ మీరు యాప్ స్టోర్‌లో, ప్లే స్టోర్‌లో చాట్‌జీపీటీ ఉంటుంది. సేమ్ అలానే ఎళ్లి మీరైతే చాట్‌జీపీటీ ఓపెన్ చేయండి. సో, చాట్‌జీపీటీ వన్స్ ఓపెన్ చేశాక మీరేం చేస్తారంటే ఇక్కడ, సో, నాకొక సో, ఇండియన్ విలేజ్ సో, ఫార్మర్ స్టోరీకి ఇమేజ్ ప్రాంప్ట్స్ కావాలని ఇస్తున్నా. సో, కొన్ని ప్రాంప్ట్స్ అయితే మనకు రెడీ అయితాయి. ఇప్పుడు వన్ బై వన్ ప్రాంప్ట్‌తో మనమైతే వీడియో క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రాంప్ట్ మనకొచ్చేసింది. సో, ఫస్ట్, సెకండ్, థర్డ్ సో, ఇమేజెస్ కూడా వచ్చాయి ఇక్కడ. బట్ అవి వాడుకోకూడదు అంత బాగోవు. సో, మనం ఇప్పుడు ఫస్ట్ ప్రాంప్ట్ కాపీ చేసుకుందాం. సో, ఫస్ట్ ప్రాంప్ట్ కాపీ అయిపోయింది. ఇక్కడికొచ్చి పేస్ట్ చేద్దాం ఇంక యూట్యూబ్ క్రియేట్ యాప్. పేస్ట్ చేసి మీకిక్కడ స్టైల్, లైటింగ్ ఉంటాయి. ఇక్కడ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇప్పటిదాకా మనకి ఏ టూల్‌లో లేదిది. స్టైల్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఎలాంటి అవుట్‌పుట్ కావాలో. సో, వింటేజ్ ఇవి నార్మలే ఉంటాయన్నమాట. వింటేజ్ ఆర్ 2డీనా, 3డీనా, పిక్సెల్, యానిమేనా ఇవన్నీ ఎక్కడైనా ఉంటాయి. బట్ మీకు ఇక్కడ లైటింగ్ చాలా రేర్ కేసెస్ అన్నమాట. ఎక్కడ మనకి ఆప్షన్స్ ఉండవు. ఈ లైటింగ్ బట్టి మనకు అవుట్‌పుట్ చాలా బెటర్‌గా వస్తాయి. సో, వీటన్నిటిలో నాకు మూన్ లైట్ అనే ఆప్షన్ ఉందిక్కడ. ఇది కొంచెం బెటర్‌గా అనిపిస్తుంది. అది సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకొని జనరేట్ కొడుతున్నా. సో, జనరేట్ కొడితే మనకైతే ఇమేజెస్ అయితే వస్తాయి ఫస్ట్. ఇమేజెస్‌ని మనం వీడియోస్‌గా కన్వర్ట్ చేసుకోవాలి. ఏ టైమ్ మనకు 4 ఇమేజెస్ వస్తాయి. చూడండి 4 ఇమేజెస్ చాలా అంటే చాలా స్టన్నింగ్‌గా వచ్చాయి. దీంట్లో మనం బెస్ట్ వన్ పిక్ చేసుకుందాం. సో, నాకైతే ఇది కొంచెం బెస్ట్ అనిపించింది. క్రియేట్ వీడియో ఆప్షన్ ఉందా ఇక్కడ. సో, క్రియేట్ వీడియో కొడుతున్నా. సో, క్రియేట్ వీడియో కొడితే కొంచెం టైం తీసుకొని మీకైతే వీడియో రెడీ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మనకి ఎలా అయితే వియో 3లో ఫ్లో మనం యూజ్ చేస్తాం గదా! విస్క్ యూజ్ చేస్తాం గదా! అక్కడ వీడియోస్ ఎంత త్వరగా అయితే వస్తాయో, సేమ్ అలానే ఇక్కడ కూడా త్వరగా వస్తాయన్నమాట. సో, ఆల్‌మోస్ట్ మనకి హాఫ్ అయితే అయిపోయింది ఆల్రెడీ. సో, మనకైతే వీడియో వచ్చేసింది చూడండి. సో, చాలా అంటే చాలా బాగా వచ్చింది గదా! ఇక్కడ మనం ఇక్కడ వీళ్ళు యూజ్ చేసే టూల్ కూడా వియో 3 అనమాట. సో, మనకు బెటర్ అవుట్‌పుట్సే వస్తాయి. ఎందుకంటే మనకు వియో 3 అనేది గూగుల్ వాళ్ళదే. సో, గూగుల్ వాళ్ళ కంట్రోల్‌లోనే యూట్యూబ్ ఉంది కాబట్టి వాళ్ళు మనకు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ అన్‌లిమిటెడ్‌గా చేసుకోవచ్చు. మీకు ట్రై అయ్యాగానే మళ్ళీ ఇంకొకసారి కూడా ట్రై చేయొచ్చు. లేదంటే యూజ్ వీడియో ఆప్షన్ ఉందా? యూజ్ వీడియో కొట్టారంటే మనకు ప్రాజెక్ట్‌లోకైతే ఇది ఎంటర్ అయిపోతుంది. ఈ ప్రాజెక్ట్‌లో మనం లైక్ ఇంకా ఎక్స్‌టెండ్ చేసుకోవడం, యాడ్ చేసుకోవడం చేసుకోవచ్చు. మనం సేమ్ అలానే సెకండ్ క్లిప్ కూడా చేసుకుందాం. ఇక్కడ మనకు ప్లస్ సింబల్ కొట్టి ఇక్కడ వీడియో, ఫోటోస్ మీ దగ్గర ఉన్నవి గూడా మీకు ఆప్షన్ ఉంటాయన్నమాట. మీ దగ్గర ఉన్నవి గూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో, మనం ఏ విషయస్ చేస్తున్నాం కాబట్టి జనరేట్ కొట్టండి ఇక్కడ. సో, జనరేట్ కొడితే మనకు సెకండ్ ప్రాంప్ట్ అడుగుతుంది. సో, మనమైతే ఆల్రెడీ మనం క్రియేట్ చేసుకున్నాం కదా స్టోరీ. సెకండ్ ప్రాంప్ట్ అయితే ఇక్కడైతే నేను ప్రొవైడ్ చేస్తున్నా. సెకండ్ ప్రాంప్ట్ ఇచ్చాను. సేమ్ మీరు స్టైల్ అంతా సేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఇగ అప్పుడైతే మీకు సేమ్ ఒకే ఫీలింగ్ వస్తుందన్నమాట వీడియో. సో, అందుకే మీరు స్టార్టింగ్ ఏదైతే ఇస్తున్నారో ఎండింగ్ దాకా అదే మెయింటైన్ చేయండి. సినిమాటోగ్రఫీ చాలా బెటర్‌గా వస్తాయి మీకు అవుట్‌పుట్స్. సో, కొంతసేపు ఆగి మనకు ఇమేజెస్ అయితే రెడీ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో, ఇమేజెస్ చూసారా చాలా అంటే చాలా త్వరగా వచ్చాయి. ఆల్‌మోస్ట్ వితిన్ 5 సెకండ్స్‌లో వచ్చేసాయి మనకు. సో, దీంట్లో బెటర్ వన్ పిక్ చేసుకోండి. నాకిది కొంచెం బెటర్‌గా ఉంది నేచురల్‌గా. క్రియేట్ వీడియో. సో, చూసారా మనకు అవుట్‌పుట్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది గదా! చాలా అంటే చాలా నేచురల్‌గా వచ్చింది. ఒక ఫార్మరు లైక్ ఫార్మింగ్ చేస్తూ ఉన్నట్టు బాగా. యూజ్ వీడియో కొట్టండి. యూజ్ వీడియో కొడితే మనకు సెకండ్ వీడియో రెడీ అయిపోయింది.
ఆల్రెడీ మనకు 60 మినిట్స్ షార్ట్ ఫిల్మ్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఒక షార్ట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం జనరేట్ కొట్టి సేమ్ ప్రాసెస్ ఇంకా థర్డ్ వన్ గూడా మనం కాపీ చేసుకుందాం. సో, కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసి సేమ్ ఇంకా వింటేజ్, లైటింగ్, మూన్ లైట్ సెలెక్ట్ చేసుకుందాం. జనరేట్ కొడదాం. సో, జనరేట్ కొట్టిన 1, 2 సెకండ్స్‌లో మనకైతే ఆల్‌మోస్ట్ ఒక ఇమేజెస్ 4 అయితే రెడీ అయిపోతాయన్నమాట. సో, మనకి ఇమేజెస్ వచ్చాయి కదా! చాలా అంటే చాలా బాగొచ్చాయి. సో, నాకైతే కొంచెం మనకు ఇది బెటర్ అనిపించింది సన్‌లైట్. సో, క్రియేట్ వీడియో కొడుతున్నాం. సో, క్రియేట్ వీడియో కొడితే జస్ట్ మనకొక ఒక 20-30 సెకండ్స్‌లో వీడియో అయితే రెడీ అయిపోతుంది. ఇమేజెస్ అయితే మనకు జస్ట్ మనకు ఒక 5-10 సెకండ్స్ మధ్యలోనే రెడీ అయిపోతున్నాయి. యాక్చువల్లీ మనకు విస్కోలో కానీ ఎక్కడైనా గూడా మనకంత త్వరగా అవుట్‌పుట్స్ రావు. బట్ మనకు యూట్యూబ్ క్రియేట్ యాప్‌లో చాలా త్వరగా వస్తున్నాయి. సో, మనకు అవుట్‌పుట్ వచ్చింది చూడండి. సో, చాలా అంటే చాలా బాగా వచ్చింది. సూపర్ అసలు. సో, మనం యూజ్ వీడియో కొడదాం. యూజ్ వీడియో కొట్టి నెక్స్ట్ మనం ప్లస్ సింబల్ కొట్టి ఇంకొకటి జనరేట్ చేసి చూపిస్తా మీకు. సో, నెక్స్ట్ ఫార్మర్ స్ట్రగల్ అవుతుండనమాట రైన్ లేక. కాపీ చేసుకుందాం. ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో, పేస్ట్ చేసి స్టైల్ సెలెక్ట్ చేసుకోండి. వింటేజ్ అలాగే మనకి మూన్ లైట్ జనరేట్. సో, ఇది కొంచెం బెటర్‌గా ఉంది. క్రియేట్ వీడియో. సో, మనకైతే ఫైనల్‌గా మొత్తం ఒక 5-6 వీడియోస్ దాకా వచ్చాయి. 40 సెకండ్స్ ఉన్నాయన్నమాట. సో, 40 సెకండ్స్ కాకుండా మనం 39 లేదా 38 అలా పెట్టుకుందాం. సో, ఎందుకో మీకు చెప్తాను. సో, మనకంతా రెడీ అయిపోయిన తర్వాత మీరు ఫిల్టర్స్ యాడ్ చేసుకుంటారంటే ఫిల్టర్ యాడ్ చేసుకోండి. సో, కొంచెం బెటర్ అవుట్‌పుట్ రావడానికి. సో, ప్రెజెంట్ అయితే మనకున్నది చాలా బెటర్‌గా ఉంది. ఇది కొంచెం సెట్ అయ్యేలా ఉంది. సో, నచ్చింది సెలెక్ట్ చేసుకోండి మీరైతే. సో, ఒకవేళ ఇది నచ్చిందనుకోండి డన్ కొడితే ఇదొక్కదానికి అప్లై అయిపోతుంది. సో, ఒకవేళ మీరు అప్లై టు ఆల్ అని కొట్టారనుకోండి. సో, మీకు ఇప్పుడు అన్నీ ఉన్నాయి కదా! వీడియోస్ అన్నిటికి అయిపోతుంది అప్లై. చూడండి. సో, అన్నిటికి అప్లై అయిపోయింది. ఒకవేళ మీకు నచ్చలేదనుకోండి, ఇక్కడ బ్యాక్ కొట్టేస్తే మీకు ప్రీవియస్ ఉన్న సెట్టింగ్సే వస్తాయన్నమాట. సో, ఇక్కడ మీకు చాలా ఉంటాయన్నమాట. ఎఫెక్ట్స్ కానీ, అడ్జస్ట్‌మెంట్ గానీ, బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయడం, ఎవ్రీథింగ్ ఫ్రీగా చేసుకోవచ్చనమాట మనం. సో, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఎక్స్‌పోర్ట్ కొట్టుకుందాం. ఎక్స్‌పోర్ట్ కొట్టుకుందాం. ఇక్కడ మీకు 1080లో చేసుకోవచ్చనమాట. 30 ఎఫ్‌పిఎస్ పెట్టుకోండి. ఎందుకంటే, మనకిప్పుడు VO3 ప్రొవైడ్ చేసేది 30 ఎఫ్‌పిఎస్సే కాబట్టి ఎక్స్‌పోర్ట్ కొడుతున్నాం. ఎక్స్‌పోర్ట్ కొడితే మీ లైక్ మీ మొబైల్‌లోకైతే సేవ్ అవుతుంది. సో, మనకైతే సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్రాస్ కొట్టి సో, ఇప్పుడు మనం సేమ్ మరి యూట్యూబ్ క్రియేట్ యాప్‌కొద్దాం. ఎడిట్ విత్ ఏఐ ఆప్షన్ ఉందా? సో, ఎడిట్ విత్ ఏఐ కొట్టారంటే ప్రీవియస్‌గా మనమైతే ఈ వీడియో అయితే చేసుకున్నాం కదా! 38 సెకండ్స్ దాన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొడదాం. ఇక్కడ 40 సెకండ్స్ కన్నా పైనుంటే మనకైతే సెలెక్ట్ చేసుకోవడానికి రాదు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు వీడియో లెంత్ సెలెక్ట్ చేసుకొని 30-40 సెకండ్స్ ఉంది కదా మనకు. 30-60 సెకండ్స్ మధ్యలో ఉంది. ఇక్కడ మ్యూజిక్ కావాలా, క్యాప్షన్స్ కావాలా, ఏ వాయిస్ ఓవర్ కావాలా ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. మ్యూజిక్ వద్దు. ఎందుకంటే మనకు కాపీరైట్ ఇష్యూస్ రావచ్చు. మ్యూజిక్ అయితే వద్దు. క్యాప్షన్స్ అయితే పెట్టుకుంటారో పెట్టుకోరో మీ ఇష్టం అనమాట. ప్రెజెంట్ మనకు ఇంగ్లీష్ వాయిస్ ఓవర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. హిందీ ఉంది, ఇంగ్లీష్ ఉంది. మీరు ఒకేళ తెలుగు కావాలనుకుంటే మీకు కివిక్స్ అని మనకు వెబ్‌సైట్ ఉంది కదా! అక్కడ మీరు ఫ్రీగా డబ్ చేసుకోవచ్చు. ఏ లాంగ్వేజ్‌లో ఉంటేనే తెలుగుకి. మీరు అది ట్రై చేయండి. సో, ప్రెజెంట్ అయితే ఇంగ్లీష్‌లో నేను సో, ఒక క్యాజువల్ వాయిస్‌తో లైక్ డాక్యుమెంటరీ ఫీమేల్ వాయిస్‌తో అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ క్యాప్షన్స్ కావాలా వద్దా సెలెక్ట్ చేసుకోండి. మ్యూజిక్ అయితే సెలెక్ట్ చేసుకోకండి. ఎందుకంటే మనకు లైక్ ఇష్యూస్ రావచ్చనమాట. ఆల్రెడీ మనకు ఆ వీడియోస్‌కి మ్యూజిక్ ఉంది. సో, మనకు అవసరం లేదు. నెక్స్ట్ కొట్టేస్తున్నా. నెక్స్ట్ కొడితే మనం ఏదైతే మనం వీడియో అప్‌లోడ్ చేసాం కదా! సో, దాన్ని అనలైజ్ చేసి మనకైతే వాయిస్ ఓవర్ కానీ, లైక్ లైటింగ్స్ కానీ, అలాగే మనం మొత్తం ఏఐతో అది ట్రాన్సిషన్ చేసి మంచి అవుట్‌పుట్ అయితే ప్రొవైడ్ చేసింది విత్ వాయిస్ ఓవర్. చాలా అంటే చాలా బెటర్ ఫీచర్ అనమాట. మనం ఏదైనా వెబ్‌సైట్‌లోకెళ్ళి ఆటోమేషన్ చేసుకోవాలంటే ఒక్క వీడియోకి $1 పైన పెట్టాలి. బట్ మనకి యూట్యూబ్ ఇక్కడ ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో, కొంచెం టైం తీసుకుంటది మనకు అనలైజింగ్ చేసుకోవడానికి. అయిపోయాక మనకైతే ఫైనల్ అవుట్‌పుట్ అయితే వస్తుందనమాట. అది కూడా చూద్దాం మనకెలా వచ్చిందో. Here, life itself begins, forged in the very crucible. Through serene dawns and persistent toil, this ecosystem thrives. ఇలా అయితే మీరు చాలా సింపుల్‌గా చేసుకోవచ్చనమాట యూట్యూబ్ యాప్ యూజ్ చేసి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.